నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని బెల్లాల్ గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరునిదని, అందుకోసం ప్రతి ఒక్క పౌరుడు చెట్లను నాటడం వల్ల భవిష్యత్ తరాల జీవనోద్ధరణకు భద్రతగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారికి పర్యావరణంపై శ్రద్ధగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళా బృందం అష్టగంగాధర్ చెట్ల పెంపకం ప్రాధాన్యతను వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సందేశాన్ని అందించారు. పీడీఎస్ బియ్యం దుర్వినియోగం జరిగితే సంబంధిత రేషన్ కార్డులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అటవీ శాఖ అధికారి గంగాధర్, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, పాఠశాలల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పిల్లలకు మనం అన్ని సంపాదించిన ఖర్చు పెట్టాం, పిల్లలకని పెడతాం, చూస్తామా లేదా? ఇది కూడా అంతే. ఇది మనకు కావలసినవి గాలి, నీళ్లు, పంటలు తినడానికి. ఈ మూడు ఉంటే మనం ఎట్లా బ్రతకొచ్చు. దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు 51,000 చెట్లు పెడుతున్నాం, కానీ అది ఎండిపోతున్నది. ఇంత నీళ్లు పోసేటోళ్ళము ఉండం. అది మనకు ఆలోచన రావాలి. ఎవరి కొరకు? అది మన కొరకు. ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది. మాతో నేనేమో చేస్తూ ఉన్నాం. ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ, కాపాడుడు కానీ, మంచి చెట్లను కొట్టనీయకపోవడం కానీ, ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు, వర్షాలు టైంకి పడతాయి. ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం. కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం 41 లక్షలు పెట్టారు, కానీ చాలా మటుకు పోయినవచ్చు. రెస్పాన్సిబుల్ ఎవరైనా ఆఫీసర్లకు చెప్పినప్పుడు, కింద వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా ఎవరైనా మరీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.